Welcome my channel Jesus Marvel Ministries Bible Study. ప్రియమైనటువంటి వారలారా, మీ అందరికీ శుభాభివందనాలు. ఉదయకాల సంబంధం వాగ్దానం మనం చూస్తూ వచ్చినప్పుడు ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయంలో నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచున్నాను, కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడునట్లు చేయుదునని సెలవిచ్చును. దేవుని ప్రజలైనటువంటి వారి జీవితాల్లో అనేకమైనటువంటి శ్రమలు తలెత్తుతూ ఉంటాయి. జగడమాడేవారిగా, కలహించేవారిగా, నీవేళ నన్ను పుట్టించావయ్యా, భూమి మీదకి మనం రావటమే పుట్టుకతోనే అనేక శ్రమలతో పుట్టినట్టుగా మన జీవితం అయిపోతుంది. కలహాలాడేవారు, జగడాలు, తిరిగి వారికి బదులీ లేక, అలాగన ఒక శపితమైనటువంటి వ్యక్తిగత జీవితం అంతా కూడా ఒక శపితమైన దానిలాగా తయారైపోయి, జీవితంలో ఎందుకు పుట్టామా, ఏంటి శ్రమలేంటి అనేటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నప్పటికీ దేవుడు అంటున్నాడు, నేను నీకు కీడు కాలమంతా ఆపత్కాలమంతా కూడా తొలగించి సమస్తమును నీకు మేలుకరంగా నేను చేస్తానని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయమందు నీవు శ్రమలలో మరి అనేక రీతులుగా కుంగిపోయినటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నట్లయితే దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, అందుకే నా శ్రమ నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు నీ శ్రమలో దేవుడు తెలుసు, నీ శ్రమలను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ శ్రమలలో నేను దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను హింసించు వారికి, ఎవరైతే నిన్ను హింస పాలు చేసి ఇబ్బందులు పెట్టి మనుషు రీతిగా అనేక రీతులుగా నేను బాధ పెడతా వచ్చారో అలాంటి వారందరికీ కూడా ఆయన ప్రతిదండన చేయడానికి దీర్ఘశాంతం కలిగిన వాడై నీ పక్షా నుండి నీ మీద వేసినటువంటి నిందలన్నిటి నుంచి కూడా నేను విడిపించడానికి ఆయన నీకు తోడుగా ఉన్నాడు. కనుక కొన్నిసార్లు మనకి నిందలు, అవమానాలు, శ్రమలు, ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు నిజంగా ఎట్లాంటిదంటే, నా బాధ ఏల ఎడతెగనదాయను, నా గాయం ఏల ఘోరమైనదాయనను, అది స్వస్థతను అందకపోయినే. ఈ రోజున మన పరిస్థితి ఎట్లా ఉందంటే, అసలు మన బాధ ఎడతెగనదైపోయింది. మానసికమైనటువంటి గాయాలు మనుషుల ద్వారా కొన్ని గాయాలు నీ జీవితంలో తలెత్తినప్పుడు అవి ఎట్లుంటాయి అంటే, ఇక నీకు ఆ గాయానికి మందు లేదన్న పరిస్థితి అయిపోతుంది. అలాగా ఆ గాయాలు మానవు, పదే పదే నీకు గుర్తుకొస్తూ ఉంటాయి. ఎవరైతే మనుషులు నిన్ను మాట ద్వారా గాయపరిచారో ఆ మాట నిన్ను భలే గాయపరుస్తుంది. ఎక్కడైతే నువ్వు గాయపరచబడ్డావో, ఎక్కడైతే నువ్వు బాధకు గురయ్యావో, ఎవరి ద్వారా అయితే నిందల పాలైపోతూ వచ్చావో, ఏ మనుషుల ద్వారా అయితే నిన్ను అనేక బాధల గుండా నడిపిస్తూ ఎడతెగని బాధకు గురి చేశారో, నిన్ను నిలువకుండా చేసేస్తున్నారో, ఒక విధంగా ఒక ఎండమావుల్లాగా, నిలువని జలాల్లాగా, అంటే ఎండిపోయినటువంటి ఒక ఎడారిలాగా, ఒక డ్రై అయిపోయిన పరిస్థితుల్లో నీ జీవితం పూర్తిగా ఏది కూడా పాలుబోని పరిస్థితుల్లో బహు దుఃఖాక్రాంతుడు అయిపోయి విచారానికి గురవుతూ మనిషి రీతిగా గాయపరచబడి అనేక బాధలకు నువ్వు గురై ఉంటే, ఉదయకాల సంబంధం దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ బాధలన్నిటిలో కూడా దేవుడు మనల్ని సేద తీరుస్తాడు, దేవుడు మనల్ని బలపరుస్తాడు. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి యెహోవా, దేవా నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలను నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీకు ఆనందాన్ని కలగజేసేది ఏంటంటే దేవుని మాటలు. నీ జీవితంలో మనిషి రీతిగా నువ్వు ఎన్ని రకాలుగా గాయపరచబడ్డావో, ఎన్ని రకాల బాధకు గురయ్యావో, ఎన్ని రకాలుగా నిరాశకు గురయ్యావో, వాటన్నిటిలో నుంచి నిన్ను పైకి లేవనెత్తేది ఏంటంటే దేవుని మాటలు. అందుకే నువ్వు ఎక్కువగా దేవుని మాటలు వినాలి. దేవుని మాటలు ఎంత ఎక్కువగా నువ్వు వింటే
అంతగా నువ్వు ఆ కృంగిపోయిన స్థితి నుంచి నిన్ను దేవుడు పైకి లేవనెత్తుకుంటూ వస్తాడు. అందుకే అపవాది యొక్క ప్రధానమైన ఆలోచన ఏంటంటే, మనము ఆత్మ సంబంధమైన వాటిలో ఎదగకుండా, ఫలించకుండా, మనం ఆత్మీయంగా ఉండకుండా మొట్టమొదట మనల్ని కృంగజేసే పనే, మనల్ని బాధ పెట్టే పనే, మనల్ని బలహీనపరిచే పనిలో ఉంటుంది అది. కనుక దాన్ని నువ్వు గుర్తెరిగిన వాడివై నువ్వు ఏం చేయాలంటే, ఎక్కువగా దేవుని మాటలు వినాలి, దేవుని వాక్యాన్ని ఎక్కువ వింటుండాలి. మాటలు, దేవుని మాటలు మనల్ని ఉల్లసింపజేస్తాయి, మనల్ని సంతోషింపజేస్తాయి. అందుకే నీ వాక్యము జుంటు తేనె దారుల కంటే మధురమైనది అన్నాడు భక్తుడు. ఎందుకు? దేవుని మాటల్లో ఉన్న ఆ యొక్క మాధుర్యాన్ని గ్రహించిన భక్తుడు తెలుసుకున్నాడు కనుక అప్పుడు అంటున్నాడు ఆయన, అయ్యా నీ మాటలు నాకు కావాలయ్యా, నీ వాక్యం నాకు కావాలయ్యా. ఎందుకంటే నేను ఈ బాధలు పడలేకపోతున్నానయ్యా, ఈ కష్టాలు పడలేకపోతున్నానయ్యా, ఈ మనుషు రీతిగా వస్తున్న బాధలు, నిందలు, అవమానాలు నేను ఎదుర్కోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదయ్యా, ఎడతెగకుండా నా మనసునది బాధ గురి చేస్తుందయ్యా. మరి దీనిలో నుంచి నేను బయటపడటానికి నీ మాటలు నాకు కావాలయ్యా, నా హృదయాన్ని సంతోషంతో నింపయ్యా అని నువ్వు ఎప్పుడైతే దేవుని తట్టు తిరుగుతావో అప్పుడు దేవుడు నీ తట్టు తిరుగుతాడు. దేవుని వాక్యంలో అందుకే పొందుపరచబడినటువంటి విధానాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా ఒకటి చెప్తున్నాడండి, నీవు నా తట్టు తిరిగిన ఎడల, నీవు నా సన్నిధిని నిలిచి ఉండిన ఎడల నేను నిన్ను తిరిగి రప్పింతును. నీవు దేవుని తట్టు తిరిగితే, నీవు దేవుని తట్టు తిరగటం అంటే ఇక్కడ గమనించండి, దేవుని యొక్క విషయాల గురించి నువ్వు ఆలోచించగలిగితే, దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకోగలిగితే, అదే ఆ తట్టు తిరగొద్దు అంటున్నాడు. ఏ తట్టు? లోకంలో ఎవరైతే గాయపరిచారో, నీవు ఎక్కడైతే నష్టపోయావో, నీ పరిస్థితులు ఎక్కడ తారుమారైపోయినాయో, నువ్వెక్కడ బాధపడ్డావో, నువ్వెక్కడ విచారానికి గురయ్యావో ఆ తట్టు నువ్వు అసలు చూడొద్దు. ఫస్ట్ ఆ తట్టు చూడటం మానేసి నా తట్టు చూడు, నా వైపు చూడు. దేవుడు అదే చెప్తున్నాడు. మనం సహజంగా చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, ఈ పరిస్థితులు ఇట్లా తారుమారైపోయి విచారం, బాధ, దిగులు ఎక్కువైపోయి అనేక రకాలుగా నువ్వు గాయపరచబడి నువ్వు కృంగిపోయిన పరిస్థితులు నువ్వు చేసే పని ఏంటంటే, ఎంతసేపటికి ఆ తట్టే చూస్తావు. ఏ తట్టు? ఆ పరిస్థితులు తట్టే చూస్తూ ఉంటావు. ఎప్పుడైతే ఆ పరిస్థితుల తట్టు నువ్వు చూస్తూ ఉంటావో అప్పుడు నీవు నష్టపోతావు. కనుక పొరపాటును కూడా ఆ తట్టు చూడొద్దు. కొన్నిసార్లు మన జీవితంలో మనకు వచ్చే శ్రమలే మనకి మంచి పాఠాలు నేర్పిస్తాయి, మంచి అనుభవాలు నేర్చుకోవచ్చు. ఎందుకంటే లోకంలో నీకు మేలు జరిగినప్పుడు, ఆశీర్వాదాలు నువ్వు అనుభవిస్తున్నప్పుడు నువ్వే అనుభవాలు నేర్చుకోలేవు. అందుకే శ్రమ నాకు మేలాయను అని భక్తుడు అంటాడు. కనుక శ్రమల ద్వారా ఎన్నెన్ని అనుభవాలు నీకు నేర్పించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు తెలుసా? కొన్నిసార్లు దేవుడు నా జీవితంలో అసలు ఎందుకు ఈ బాధలు పెట్టాడు, ఎందుకు ఇవన్నీ అనుమతించాలి, అసలు నా జీవితంలో ఈ బాధలు తట్టుకోలేక చనిపోతే బాగుండు అనిపిస్తుందని, నీవు దేవుడు నా జీవితంలో నాకే ఎందుకు ఇట్లా కలుగుతున్నాయి, నన్నే ఎందుకు ఇబ్బంది, నా జీవితమే ఎందుకు ఇట్లా అయిపోతుందని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వేదైతే బాధపడుతున్నావో, నువ్వేదైతే శ్రమల గుండా వెళ్తున్నావో ఆ శ్రమల ద్వారా నీకు ఎన్నెన్నో అనుభవాలని దేవుడు నేర్పాలనుకుంటున్నాడు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఏవి నీచములో, ఏవి ఘనములో, ఏవైతే మంచి ఉన్నాయో, ఏవి చెడ్డ ఉన్నాయో వాటిని నీవు గుర్తుపెడితే నిన్ను నా నోటి వలె చేస్తానంటున్నాడండి. వారు నీ తట్టునకు తిరగవలెను, కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. జాగ్రత్తగా వింటున్నారా? కనుక నీచములైనవి ఉంటాయి కొన్ని మన చుట్టూ, కొన్ని ఘనమైనవి ఉంటాయి. అందుకే ఇక్కడ చూస్తుంటున్నాం, నీచమైనవి నీ జీవితంలో అడ్డుపడుతూ వచ్చినప్పుడు, నీచమైన కార్యాలు నిన్ను అడ్డుకుంటున్నప్పుడు, నీచమైన వ్యక్తుల ద్వారా నీకు శోధన ఎక్కువ అవుతున్నప్పుడు, నీచమైన పరిస్థితులు నీ చుట్టూ సంభవిస్తుంటున్నప్పుడు ఆ నీచమైన వాటిని వదిలేసే, అసలు వాటిని పట్టించుకోవద్దు. ఆ వ్యక్తుల గురించి ఆలోచించొద్దు, వారి నీచ కార్యాలను గురించి ఆలోచించొద్దు, వారు చేసేటువంటి
ప్రతి నీచమైనటువంటి తలంపులను నువ్వు ఆలోచించొద్దు. వాటి తట్టు నువ్వు అసలు తిరగొద్దు. దుష్టుని పని ఏంది? దుష్టుడు ఎప్పుడూ కూడా నీచమైనవి చేస్తాడు. దుష్టుని పని ఎప్పుడు కూడా నీచమైన తలంపులే, నీచమైన ఆలోచనలే, నీచమైన కార్యాలే, ఎప్పుడు కూడా నీచమైన వాటిని మన జీవితంలో ముందుకు తీసుకొస్తాడు. అప్పుడు మన జీవితంలో ప్రియమైన వారులారా, ఈ ఘనమైన వాటిని గుర్తుపట్టి నీచమైన వాటి తట్టు తిరగకుండా నీచమైన వాటిని మన జీవితం నుంచి వెళ్ళగొట్టేసేయాలి. ఈరోజు నీ జీవితంలో ఏవైతే నీ మనసును గాయపరిచినావో, ఎవరి ద్వారా అయితే నువ్వు గాయపరచబడ్డావు, ఏ దుష్టుడు, ఏ అపవాది సంబంధమైన నీచమైన కార్యాలు నిన్ను అడ్డుకుంటున్నాయో వాటి తట్టు నువ్వు తిరగొద్దు, వాటి తట్టు నువ్వు చూడొద్దు. దేవుడు నీ పట్ల ఎంతో ఉన్నతమైన ఘనమైన కార్యాలు చేయటానికి, నీ పట్ల ఎన్నో ఘనమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు నువ్వు ఘనపరచాలి. దేవుడు నువ్వు ఘనపరచాలంటే ఘనమైన వాటి గురించి నువ్వు ఆలోచించాలి. ప్రతి క్షణము, ప్రతి సమయము కూడా నువ్వు ఘనమైన వాటిని ఎంచుకోవాలి, ఘనమైన వాటిని ఆలోచించాలి, ఘనమైన కార్యాలు చేయడానికి పూనుకోవాలి. అప్పుడు నీచమైనవన్నీ నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతాయి. గమనించారా? అందుకే నీ జీవితంలో గుర్తుపట్టాలి వీటిని రెండింటిని కూడా. కనుక నీచమైనటువంటి కార్యాలను తట్టు నువ్వు చూడొద్దు. దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎప్పుడైతే అలాగ నువ్వు ఉంటావో అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఎత్తడి ప్రకారంగా నేను నియమిస్తా. నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉందును. దేవుడు నిన్ను రక్షిస్తాడు, నిన్ను విడిపిస్తాడు. ఒక ఎత్తడి ప్రాకారాల్లాగా నీ చుట్టూ కంచె నాటుతాడండి. నీ కుటుంబం చుట్టూ, నీ వ్యక్తిగత జీవితం చుట్టూ, నీ యొక్క హృదయపు తలంపుల చుట్టూ కూడా ఒక ఎత్తడి ప్రాకారాలను ఏర్పరుస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, కనుక దేవుని ప్రజలమైనటువంటి మనం అట్టి రీతిగా ఎప్పుడైతే బలపరచబడతావో దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడండి. కనుక నీ మీద యుద్ధం చేయకుండా కానీ నిన్ను జయింపకపోదురు. ఎందుకంటే వారు నీ మీద యుద్ధం ప్రకటిస్తారు కానీ వారు నిన్ను జయించలేరు. ఈరోజు చాలామంది మన మీద యుద్ధాలు ప్రకటిస్తున్నారు. వ్యక్తులు ఎవరైనా నీ మీద యుద్ధం ప్రకటిస్తున్నారంటే వారి లోపల అపవాది సంబంధమైనటువంటి కార్యాలు వారిలో ఉండి నీ మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. గుర్తుపెట్టుకో. కనుక మనుషులు ఎవరు నీ మీద యుద్ధం చేయలేరు, కానీ నీ మీద యుద్ధం ప్రకటించేది ఎప్పుడు కూడా ఎవరంటే అపవాదే, దుష్టుడు. కనుక దుష్టుడు ఎలా పనిచేస్తుందో మనుషుల మీద ఈ దినాల్లో అంటే మరొక నీచమైన వ్యక్తిని ఏర్పరచుకొని నీచ కార్యాలకు పూనుకునే వారి హృదయాల్లో దూరి వారి అంతరంగంలో ఉండి ఏం చేస్తుందంటే నీ మీద యుద్ధం ప్రకటిస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలంటే ఆ నీచమైన వాటి తట్టు నువ్వు చూడకూడదు. నీచ కార్యాలు ఏవైతే జీవితంలో ఉన్నాయో, ఎదురవుతున్నాయో వాటి తట్టు నువ్వు చూడమాకు. వాటి గురించి నువ్వు ఆలోచించమాకు. అవి నిన్ను కృంగదీయటానికి వచ్చినాయి. ఆ శ్రమ నీకు కృంగదీయటానికి, నిన్ను బలహీనపరచడానికి, నీ జీవితాన్ని నిరాశపరచడానికి, నువ్వు ఆత్మ సంబంధమైన ఘనమైన కార్యాలకు పూనుకోకుండా నిన్ను అడ్డుపడటానికి అది నీ జీవితంలో వచ్చిందని మర్చిపోవద్దు. కనుక వాటి తట్టు నువ్వు చూడకుండా దేవుని తట్టు నువ్వు చూస్తే దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేయటం ప్రారంభిస్తాడు. దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుడు నిన్ను రక్షిస్తాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపిస్తానంటున్నాడు. బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచిస్తానంటున్నాడు. దుష్టుడు ఎవరైతే పనిచేస్తున్నాడో ఆ దుష్టుని చేతిలో నుండి నిన్ను విడిపిస్తాడు. బలాత్కారం చేస్తుంటారు, బలవంతం చేస్తారు. బలవంతంగానే జీవితంలో తప్పుడు పనులకు నేను నడిపించాలని చూస్తారు. అలాంటప్పుడు ఆ బలాత్కారం చేతిలో నువ్వు చిక్కోకుండా నువ్వు ఎప్పుడైతే దేవుని తట్టు తిరుగుతావో, దేవుని యొక్క ఘనమైన కార్యాల గురించి ఆలోచిస్తావో, అప్పుడు నీ జీవితంలో దేవుడు ఘన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. ఉదయకాల సంబంధం ప్రియమైనటువంటి వాళ్ళరా, మన పితరులు చాలామంది ఘనకార్యాలు చేయడానికి పూనుకున్నారు. నీవు కూడా ఘనమైనవి ఎంచుకునేటప్పుడే. అందుకే ఏదైనా మనం మార్కెట్లోకి పోయినప్పుడు కానీ లేదా ఎక్కడికైనా ఏదైనా వెళ్ళినప్పుడు కూడా ఘనమైన వాటి మీద దృష్టి ఉంచాలి. పనికిరాని వాటి మీద మనం దృష్టి పెడితే ఏమవుతుందండి, మనం కూడా పనికి మాలిన వాళ్ళం అయిపోతాం. కనుక ఘనమైన వాటి మీద నువ్వు దృష్టి ఉంచు. ఏవి చేసినా అవి దేవుడికి ఘనత తెచ్చేవిగా ఉండే విధంగా చూసుకో. అప్పుడు నీ లైఫ్లో
నిన్ను దేవుడు ఉన్నతంగా వాడుకొని ఉన్నతంగా నిలబెట్టి నిన్ను అన్ని విధాలుగా ఆశీర్వాదకరంగా చేసి గొప్ప చేసి దేవుడు నిన్ను బలపరుస్తూ వస్తాడు. అటు రీతిగా నీ జీవితం ఉండులాగా దేవుడి మాటలు దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.